6 సంవత్సరాలు భిక్షగాడి వేషంలో పాకిస్తాన్ లో ఉండి సీక్రెట్స్ అన్ని తెలుసుకున్నాడు. అతనే ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ గారు. 1978లో అజిత్ దోవల్ గారు ఒక మేజర్ మిషన్ లో పాల్గొన్నాడు. అదే పాకిస్తాన్ కి స్పై గా వెళ్లడం. ప్రపంచ యుద్ధాలు ముగిసాక అన్ని కంట్రీస్ న్యూక్లియర్ బాంబ్స్ ని తయారు చేయడం మొదలు పెట్టాయి. అయితే అదే టైంలో పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ టెస్ట్ చేయడానికి చైనా హెల్ప్ తీసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఒకవేళ పాకిస్తాన్ కి న్యూక్లియర్ వెపన్ ఉంటే అది ఇండియాకి ఎప్పటికైనా ప్రమాదమేనని వాళ్ళు చేసే న్యూక్లియర్ టెస్ట్ పై ఒక కన్నేసి ఉంచాలనుకుని రా అండ్ ఐబీ వాళ్లతో మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్ లో పాకిస్తాన్ కి చైనాకి ఇద్దరు స్పైస్ ని పంపించాలనుకుంది. అందులో ఒక్కరే అజిత్ దోవల్ గారు. పాకిస్తాన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీలో ఫస్ట్ సెక్రటరీ అనే పోస్ట్ ని దోవల్ కి ఇచ్చేశారు. ఇక 1978 నుండి దాదాపు 6 సంవత్సరాలు దోవల్ గారు పాకిస్తాన్ లో వర్క్ చేశారు. అయితే పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో ఒక లాబొరేటరీలో న్యూక్లియర్ వెపన్స్ మీద రీసెర్చ్ జరుగుతుందని అజిత్ దోవల్ గారు తెలుసుకుని ఒక భిక్షగాడి వేషంలో ఆ ప్లేస్ కి వెళ్లి ఆ ల్యాబ్ చుట్టూ భిక్షాటన చేస్తూ అందరినీ గమనించేవాడు. ఇంకా రహస్య విషయాలన్నీ ఇండియాకి చేరవేసేవాడు. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి.